హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ 2024లో ఇంతవరకు మోస్ట్లీ చిన్న సినిమాల హవానే నడిచింది. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ దగ్గర నుండి ప్రేమలు, మంజుమేల్ బాయ్స్ అండ్ రీసెంట్ టిల్లు స్క్వేర్ వరకు అన్నిటికీ అన్ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్ చూసాం. సినిమా పేరు చెప్పకుండా జస్ట్ కలెక్షన్స్ మాత్రమే చెప్తే ఇదేదో పెద్ద హీరో సినిమారా అనుకుంటాం. ఆ రేంజ్ లో ఉన్నాయి కలెక్షన్స్. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, ఇవేం కలెక్షన్స్ రా అయ్యా అనే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ ఆడించారు. ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే వీళ్ళే ఈ రేంజ్ కలెక్షన్స్ పెట్టారంటే జస్ట్ ఇమాజిన్ ఒక ఇండస్ట్రీలో ఉన్న మాక్సిమం స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయితే ఎలా ఉంటుందో. అండ్ జస్ట్ ఇమాజిన్ సౌత్ లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్న టాప్ హీరో మూవీస్ అన్ని ఒకటి తర్వాత ఒకటి బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో. ఎవరు బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఎవరు బద్దలు కొడతారో, ఎవరు ఇండియాని షేక్ చేస్తారో, ఎక్కడ నుండి పాత్ బ్రేకింగ్ సినిమా ఇస్తారో, కలెక్షన్స్ పరంగా కొత్త బెంచ్ మార్క్ ఎవరు సెట్ చేస్తారో ఎవరు ఊహించలేం. ఈ రోజు వీడియో దాని గురించే. ఈ జూన్ నుండి మన సౌత్ టాప్ హీరోస్ నుండి ఏ మూవీస్ వస్తున్నాయో అసలు దాని కథ ఏంటో ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ మే నుండి అక్టోబర్ వరకు మోర్ దాన్ 15+ స్టార్ హీరో మూవీస్ మన సౌత్ నుండే వస్తున్నాయి. అంటే ఎన్ని అప్డేట్స్ ఉంటాయో మీరే ఊహించుకోండి. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మన తెలుగు నుండి మహేష్ గారి సినిమా అయిపోయింది. ఇప్పుడు మిగతా టాప్ స్టార్ సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇంకో పక్క తమిళ స్టార్ హీరోస్ అందరి సినిమాలు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. అండ్ కన్నడ, మలయాళం టాప్ స్టార్ మూవీస్ కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మన తెలుగు సినిమాల గురించి ఎలానో మనకి బాగా తెలుసు కాబట్టి అది లాస్ట్ లో చెప్పుకుందాం. మిగతా ఇండస్ట్రీ సినిమాల గురించి ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ మలయాళం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి. ఇండస్ట్రీ హిట్ అంటే స్టార్ హీరోనే కొట్టాలి అని అనుకునే టైంలో మలయాళం వాళ్ళు పెద్దగా స్టార్స్ లేని మంజుమేల్ బాయ్స్ మూవీతో ఇండస్ట్రీ హిట్టే కొట్టారు. అండ్ ఈ లాస్ట్ 5 months లోనే ఒక 200 కోట్ల మూవీ అండ్ 200 crores మూవీ ఇచ్చారు. అట్ ప్రెసెంట్ ప్రతి ఫిలిం ఇండస్ట్రీ మలయాళం వాళ్ళు ఈసారి ఎలాంటి సర్ప్రైజ్ హిట్ ఇస్తారా అని చూస్తున్నారు. అలాంటి సినిమాలో ఒకటి బరోస్. మోహన్ లాల్ గారు ఈ మూవీతో డైరెక్టింగ్ డెబ్యూ చేస్తున్నారు. ఇది గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్ అనే నోవెల్ ని బేస్ చేసుకుని తీస్తున్న ఫ్యాంటసీ మూవీ. 400 ఏళ్ళగా ఒక ఓల్డ్ స్పిరిట్ గార్డియన్ గా ఉంటున్న ట్రెజర్ చుట్టూ ఈ మూవీ ఉండబోతుంది. హ్యూజ్ బడ్జెట్ తో ఈ మూవీని 3D ఫార్మాట్ లో తీస్తున్నారు. పోస్టర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా విజువల్ గా సినిమా ఎంత గ్రాండియర్ గా ఉండబోతుందో. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ డిలేస్ తో ఫైనల్లీ May 6th రిలీజ్ అవబోతుంది. అండ్ రీసెంట్ గా బ్రహ్మయుగం మూవీతో సూపర్ హిట్ కొట్టిన మమ్ముట్టి గారు నెక్స్ట్ టర్బో అనే మూవీని జూన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ వైశాఖ్ ఆల్రెడీ మోహన్ లాల్ గారికి పులి మురుగన్ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. అండ్ ఆ మూవీ స్టంట్స్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు టర్బోలో కూడా మమ్ముట్టి గారు యాక్షన్ హీరోగా చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి వేతనం స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారు. మన సునీల్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి జోష్ మీద ఉన్న మమ్ముట్టి గారు ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ మూవీ June 13th రిలీజ్ అవుతుంది. మలయాళం ఫస్ట్ 200 crore మూవీ మంజుమేల్ బాయ్స్ ని దాటి ఏ మూవీ 300 crore మార్క్ ని క్రాస్ చేస్తుందో చూడాలి. నాకైతే బరో సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యాంటసీ జానర్ కదా, ఆ మాత్రం ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఇక తమిళ్ మూవీస్ విషయానికి వస్తే చాలా ఏళ్ల తర్వాత తమిళ ఇండస్ట్రీ స్టార్ హీరోస్ అందరూ ఒకే ఇయర్ లో థియేటర్స్ కి వస్తున్నారు. రజనీకాంత్ గారి దగ్గర నుండి విక్రమ్ గారి వరకు అందరి సినిమాలు కమింగ్ మంత్స్ లోనే ఉండబోతున్నాయి. అందులో ఫస్ట్ వచ్చే మూవీ కమల్ హాసన్ గారి ఇండియన్ 2. కమల్ హాసన్ గారి ఐకానిక్ సేనాపతి రోల్ తో వస్తున్న ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విక్రమ్ బ్లాక్ బస్టర్ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ మూవీకి సీక్వెల్ అంటే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉంటాయా? మరి ఎప్పుడు కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ ని టచ్ చేసే శంకర్ గారు ఈసారి ఇండియన్ 2తో ఎలాంటి సోషల్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తారో చూడాలి. అండ్ మూవీలో కమల్ గారితో పాటు ఎస్జే సూర్య, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి యాక్టర్స్ ఉన్నారు. ఈ మూవీ జూన్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం అందరికన్నా శంకర్ గారికి చాలా ఇంపార్టెంట్. ఎందుకో గేమ్ చేంజర్ గురించి చెప్పేటప్పుడు చెప్తా. కమల్ హాసన్ గారు ఇండియన్ 2తో వస్తే రజనీకాంత్ గారు మాత్రం తన వెట్టయన్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు. సోషల్ మెసేజ్ ని ఎక్స్ప్లోర్ చేసే ఈ యాక్షన్ డ్రామాలో రజనీ సార్ తో పాటు అమితాబ్ బచ్చన్ గారు అండ్ ఫహద్ ఫాజిల్ కూడా యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా జైలర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన రజనీ సార్ ఈ మూవీతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో 2 మూవీస్ చేసేసి పాలిటిక్స్ కి ఎంట్రీ ఇచ్చి సినిమాకి గుడ్ బై చెప్పేస్తా అన్న తలపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ GO80 మూవీ September 5th రిలీజ్ అవుతుంది. ఇది ఒక సైఫై మూవీ అని, టైం ట్రావెల్ మూవీ అని చాలా న్యూస్ వస్తున్నాయి. అండ్ పోస్టర్స్ చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అజిత్ గారికి మంకత, మన తెలుగులో గ్యాంబ్లర్ లాంటి మెమరబుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకట్ ప్రభు గారు విజయ్కి కూడా అలాంటి మూవీ ఇస్తారని ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీలో మన వినయ్ విజయరామ, ప్రశాంత్ గారు అండ్ ప్రభుదేవా గారు కూడా యాక్ట్ చేస్తున్నారు.
రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, బట్ ఒక్కసారి టీజర్ రిలీజ్ అయితే మూవీకి హైప్ పెరిగిపోద్ది. యావరేజ్ మూవీస్ కే 300+ క్రోర్స్ కలెక్షన్స్ పెట్టే విజయ్ ఈ గోట్ మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇంకా విజయ్ ఎలా ఉంటే ఇంకో పక్క తల అజిత్ విదా ముయార్చి అనే మూవీ చేస్తున్నారు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మూవీ అయితే అక్టోబర్ లో రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. రీసెంట్ గా అజిత్ గారు చేసిన రియల్ కార్ స్టంట్ వీడియో చూసే ఉంటారు కదా మీరు, అది ఈ మూవీ కోసమే. త్రిష ఫీమేల్ లీడ్ గా చేస్తున్న ఈ మూవీని తడం ఫేమ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నారు. అవుట్ సైడ్ తమిళనాడు అంత బజ్ లేదు కానీ తమిళనాడు వరకు ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ అయితే పెట్టగలదు. తల అజిత్ పుల్ అలా ఉంటది. మరి నెక్స్ట్ సూర్య కంగువా మూవీ. చాలా ఏళ్ల నుండి సరైన సక్సెస్ లేని సూర్య అండ్ తన ఫ్యాన్స్ కంగువా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. 2 టైమ్ లైన్స్ లో జరిగే ఈ ఫ్యాంటసీ యాక్షన్ లో సూర్య 2 క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఒకటి హిస్టారికల్ వారియర్ అండ్ ఇంకొకటి ప్రెసెంట్ డే క్యారెక్టర్. హై ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ గ్రాండ్ విజువల్స్ తో ఉన్న ఈ మూవీని వరల్డ్ వైడ్ 38 లాంగ్వేజెస్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సిరుత్తై శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ చేయలేదులే కానీ అక్టోబర్ ఆర్ డిసెంబర్ కి రిలీజ్ చేసే ప్లాన్ లో అయితే టీమ్ ఉంది. ఈ మూవీ సక్సెస్ సూర్యకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ సూర్యలానే సక్సెస్ కోసం చాలా ట్రై చేస్తున్న ఇంకొక హీరో చియాన్ విక్రమ్. ఎప్పుడో అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఇంతవరకు చూడలేదు విక్రమ్ గారు. ఈసారి కబాలీ ఫేమ్ పారంజిత్ డైరెక్షన్ లో తంగాలన్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ కేజీఎఫ్ అదే కర్ణాటకలో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగే ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీస్తున్నారు. బ్రిటిషర్స్ టైంలో జరిగే ఈ మూవీ టీజర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందో తెలియాలి. 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ ని. అండ్ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదులే కానీ రిలీజ్ అయితే ఈరే ఉండొచ్చు. చూస్తుంటే ఈసారి తమిళ వాళ్ళు పెద్ద సక్సెస్లే కొట్టేలా ఉన్నారు. నాకైతే తమిళ సినిమా నుండి కంగువా అండ్ తంగలన్ మూవీస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఇక కన్నడ విషయానికి వస్తే ఫస్ట్ ఉపేంద్ర డైరెక్టోరియల్ యువై మూవీ. ఈ మూవీకి కన్నడతో ఈక్వల్ గా తెలుగులో కూడా క్రేజ్ ఉంది. టెక్నాలజీ, మొబైల్స్, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయిన పబ్లిక్ పైన ఈ మూవీ యొక్క సోషల్ కామెంటరీ అనొచ్చు. ఒక గ్లోబల్ ఇష్యూని ఎంటర్టైనింగ్ వేలో అన్కన్వెన్షనల్ నెరేటివ్ తో చెప్పడం ఉపేంద్ర గారి స్టైల్. అందుకే అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదులే కానీ మూవీ అయితే మోస్ట్లీ ఈ ఇయరే ఉండబోతుంది. నెక్స్ట్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు మొన్న జైలర్తో అద్దరు కొట్టేశారు కదా. ఆయన తన బ్లాక్ బస్టర్ ఫిలిం మఫ్టీకి ప్రీక్వెల్ గా భైరతి రణగల్ అనే మూవీ చేస్తున్నారు. ఇది కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో ఒకటి. ఈ మూవీలో ఉగ్రం ఫేమ్ శ్రీమురళి ఇంకొక హీరోగా యాక్ట్ చేస్తున్నారు. మూవీలో శివన్న లోకల్ డన్ భైరతి రణగల్ రోల్ చేశారు. ఆ క్యారెక్టర్ కి శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అదే క్యారెక్టర్ బ్యాక్ స్టోరీతో మఫ్టీ మూవీకి ప్రీక్వెల్ తీస్తున్నారు. జైలర్తో తమిళ అండ్ తెలుగులో కూడా శివన్నకి మంచి క్రేజ్ వచ్చింది కాబట్టి ఈ మూవీని ఇక్కడ కూడా డబ్ చేస్తారేమో. మూవీ అయితే ఆగస్టులో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. నాకైతే ఈ ఇయర్ కన్నడ నుండి ఇంట్రెస్టింగ్ మూవీ అంటే ఉపేంద్ర గారి యువై మూవీ అని చెప్పొచ్చు. ఇవి భయ్య పక్క ఇండస్ట్రీ నుండి త్వరలో రాబోయే కొన్ని ఎగ్జైటింగ్ మూవీస్. ఇక మన తెలుగు విషయానికి వస్తే ఫస్ట్ ప్రభాస్ కల్కి. అసలు మే 9th కి రిలీజ్ అవ్వాలి, బట్ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ మార్చొచ్చు అంటున్నారు. కల్కి గురించి మూవీ టీమ్ అండ్ రానా చెప్పే మాటలు వింటుంటే తెలుగు సినిమాని ఇంకొక రేంజ్ కి తీసుకెళ్లే సినిమా అవుతుందని, ఇండియన్ సినిమాకి ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఫిల్మ్ అవుతుందని అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పురాణాలని ఫ్యూచర్ టెక్నాలజీని బ్లెండ్ చేసి తీస్తున్న ఈ సైఫై ఫ్యాంటసీ మూవీలో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే ఇలా పాపులర్ యాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కల్కిని నేషనల్ వైడ్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మన టీఎఫ్ఐ నుండి 1000 crores సినిమా అయ్యే ఛాన్స్ అండ్ పొటెన్షియల్ ఉన్న సినిమాలో కల్కి టాప్ లో ఉంటుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదులే కానీ మోస్ట్లీ మే ఎండ్ ఆర్ జూన్ జూలై లోపు రిలీజ్ అయిపోవాలి. ఎందుకంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అండ్ అగైన్ జూన్ లో కూడా ఇండియన్ 2 ఉంది. వీటి మధ్యలో ఒక మంచి డేట్ ని నేషనల్ వైడ్ రిలీజ్ కి సెట్ అయ్యేలాగా ఫైనలైజ్ చేయడం కొంచెం కష్టం. కల్కి మాత్రం జూన్ జూలై లోపు రిలీజ్ అయిపోతే ఆగస్ట్ లో పుష్ప వచ్చేస్తాడు. పుష్ప మూవీకి ఇండియా వైడ్ స్టన్ అయ్యే ఓపెనింగ్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పుష్ప క్యారెక్టర్ దేశం మొత్తం స్మాల్ విలేజెస్ కి కూడా రీచ్ అయిపోయింది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అసలు పుష్ప అండ్ బన్వర్ సింగ్ మధ్య జరగబోయే బ్యాటిల్ పైన ఆడియన్స్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి ప్రమోషన్స్ వైజ్ గా అయితే అంతా డిఎస్పీ చేతిలోనే ఉంది. ఆల్బమ్ గనక క్లిక్ అయిందంటే దేశం మొత్తం పుష్ప సాంగ్స్ వినిపిస్తాయి. అండ్ ఇంతవరకు ప్రమోషనల్ కాంటెంట్ లో ఎక్కడా ఫహాద్ ని చూపించట్లేదు. ఫోకస్ అంతా బన్నీ మీదే పెడుతున్నారు. దేనికో మరి. మూవీ అయితే ఆగస్ట్ 15th కి రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ లో పుష్ప మాన్య అయ్యాక సెప్టెంబర్ ఎండ్కి పవర్ స్టార్ యుఫోరియా స్టార్ట్ అవుతుంది. ఒక్క ఫ్యాన్సే కాకుండా జనరల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దే కాల్ హిమ్ ఓజీ. అసలు ఆ సెటప్, ఆ నేమ్స్, ఆ స్టైల్ చాలా కొత్తగా ఉన్నాయి. పవర్ఫుల్ డాన్ అయిన ఓజాస్ గంభీరా
10 ఏళ్ళు కనపడకుండా పోయి మళ్ళీ క్రైమ్ వరల్డ్ లోకి అడుగు పెడితే ఏమవుతుంది, ఓజాస్ గంభీర ఏం చేశాడు అనేది స్టోరీ. ఈ మూవీ పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది, 1000 కోట్లు కొల్లగొట్టేస్తుంది లాంటి మాటలు మేము చెప్పలే కానీ మన తెలుగు స్టేట్స్ లో మాత్రం రాసి పెట్టుకోండి, ఈ మూవీ రిలీజ్ కి ఒక యుఫోరియా చూస్తాం, కన్ని విని ఎరుగని రేంజ్ లో ఒక పండగ చూస్తాం. సినిమా గనక బ్లాక్ బాస్టర్ అయితే తెలుగు స్టేట్స్ లో ఇప్పటి వరకు ఎవరు చూడని నంబర్స్ ని ఈ మూవీ చూపిస్తుంది, అది మాత్రం ఫిక్స్. డేట్ గుర్తుంది కదా, సెప్టెంబర్ 27. ఇంకొకసారి ఇండస్ట్రీ లెక్కలు తిరగరాయిపోయే రోజు అది. కరెక్ట్ గా ఈ మూవీ రిలీజ్ అయిన 2 వారాలకి ఎన్టీఆర్ దేవరా రిలీజ్ అవుతుంది, అక్టోబర్ 10th. టీజర్ లో ఆ యాక్షన్ సీక్వెన్స్ అండ్ విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది సినిమా ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందా అని చెప్పి. సైఫ్ అలీ ఖాన్ అండ్ జాన్వీ కపూర్ కూడా యాక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ బీజిఎం బేభత్సంగా బయటకు వెళ్ళిందిగా. అండ్ ప్రెసెంట్ ఎన్టీఆర్ అన్నకి ఇటు సౌత్ అండ్ అటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ వైజ్ గా దేవరాకి మంచి నంబర్సే వస్తాయి. ఇక అక్కడ నుండి అంతా కొరటాల గారి టేకింగ్ పైన ఉంటుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ గారి మాటలు వింటుంటే మూవీ మీద ఆయన మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారనిపిస్తుంది. అంటే మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా వచ్చినట్టే. ఇక ఫైనల్లీ మన రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఎప్పుడో 2021 అక్టోబర్లో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది అండ్ రిలీజ్ డేట్ పైన కూడా క్లారిటీ రాలేదు. యాక్చువల్లీ ఈ ఫిలిం ముందు అనుకున్నట్టు సమ్మర్ అంటే నేషనల్ వైడ్ జనరల్ ఎలక్షన్స్ అవుతున్న ఈ టైంకి రిలీజ్ అయి ఉంటే టైమింగ్ అద్దరిపోయేది గురుగారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. కియారా అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్లో 5 లాంగ్వేజెస్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం అని రీసెంట్గా చెప్పారు. అయితే ఈ మూవీ బాబాయ్ సినిమా ఓజీతో పాటు రిలీజ్ అవ్వాలి. ఆల్సో దేవరా ఈ మూవీ ఒకే టైంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ క్లాష్ మధ్యలో ఈ మూవీకి క్రేజ్ పెరగాలి అంటే జూన్లో రిలీజ్ అయ్యే శంకర్ గారి ఇండియన్ 2 సక్సెస్ అయితే ఈ సినిమాకి హైప్ పెరిగిపోద్ది. అది భయ మ్యాటర్. నెక్స్ట్ 5 monthsలో ప్రతి మంత్ ఏదో ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి హోప్ఫుల్లీ ఎవ్రీ మంత్ మనం ఒక సెన్సేషనల్ మూవీ అయితే చూస్తాం. పాన్ ఇండియా మార్కెట్ ని అట్ ప్రెసెంట్ టీఎఫ్ఐ ఒకటే బాగా యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మిగతా ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ మార్కెట్ ని పెంచుకునే సినిమాలు ఈ 5 నెలల్లోనే వస్తున్నాయి. చూద్దాం ఈసారి ఏ ఇండస్ట్రీ కనక వర్షం కురిపిస్తుందో. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో మొత్తం చూసారు కదా. ఏ ఇండస్ట్రీ నుండి ఏ మూవీ మీద మీకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Thiview.